డే స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. మన సెకండ్ సెమిస్టర్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆల్రెడీ 17 లెక్చర్స్ కంప్లీట్ అయినాయి. దిస్ ఈజ్ ద 18th లెక్చర్. సో యూనిట్ 3లో ఉన్నాం మనం, సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్. దిస్ ఈజ్ ద లాస్ట్ యూనిట్. దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 18. సో అండ్ టుడేస్ టాపిక్ ఈజ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ఆఫ్ సోలార్ సెల్. సో లాస్ట్ వీడియోలో మనం సోలార్ సెల్ గురించి, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి నేర్చుకున్నాం. సో సోలార్ సెల్ అంటే సింప్లీ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్, ఓకేనండి. సో దాని యొక్క వర్కింగ్ ఏంటి, అసలు దాని యొక్క మీనింగ్ ఏంటి, సోలార్ సెల్ మీనింగ్ అంటే ఏంటి, అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ వాటి దాని గురించి, అండ్ సోలార్ సెల్ అంటే ఏంటి, సోలార్ మాడ్యూల్ అంటే ఏంటి, సోలార్ ప్యానల్ అంటే ఏంటి, డయాగ్రామ్స్ చూపించాను మీకు. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సోలార్ సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేయడం అంటే ఏంటి, సోలార్ సెల్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేయడం అంటే ఏంటి, సో సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, ప్యారలల్గా కనెక్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ చూద్దాం ఒకసారి. సో ఎవ్రీ సోలార్ సెల్ హ్యాస్ ఎ 2 ఎలక్ట్రోడ్స్, పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ చెప్పాం లాస్ట్ వీడియోలో. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది, నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. ఎందుకంటే లోడ్ని కనెక్ట్ చేయాలంటే, అంటే బయట నుంచి త్రూ వైర్స్ ఒక లోడ్ కనెక్ట్ చేయాలంటే, లోడ్ అంటే మీనింగ్ ఏంటంటే బల్బ్ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసి ఏ డివైస్ అయినా సరే లోడ్ అవుతుంది, ఓకేనండి. సో అది ఏ విధంగా కనెక్ట్ చేస్తారు, సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఎందుకు సిరీస్లో కనెక్ట్ చేయాలి, ఎందుకు ప్యారలల్లో కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకుందాం ఒకసారి. సో సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ఆఫ్ సోలార్ సెల్. So most silicon solar cells produce about 0.5 to 0.6 volts DC, which is the main characteristics of PN junction when there is no external load connected. సో ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ అయినా లేదా ఏ సోలార్ సెల్ అయినా సరే, ఎందుకంటే రెండు పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నారంటే, సోలార్ సెల్ అంటే సింప్లీ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్. సో ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ అయినా, ఏ సోలార్ సెల్ అయినా సరే, దాని యొక్క మ్యాక్సిమం అవుట్పుట్ ఎంత అంటే, ఒక సింగిల్ సోలార్ సెల్ యొక్క మ్యాక్సిమం అవుట్పుట్ ఎంత అంటే 0.5 to 0.6 వోల్ట్స్ ఇస్తుంది. చాలా తక్కువ అండి అది. మనకి ఏ డివైస్ ఛార్జ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అది. సింగిల్ సోలార్ సెల్ నుంచి బయటకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ అది. ఏదైనా ఎక్స్టర్నల్ లోడ్ కనుక కనెక్ట్ చేస్తే కనుక ఆ వోల్టేజ్ కూడా కనిపించదు మనకి. సో ఎక్స్టర్నల్ లోడ్ కనెక్ట్ చేయనప్పుడు అది ఎంత వోల్టేజ్ ఇస్తుందంటే, ఎంత వోల్టేజ్ జనరేట్ చేయగలదంటే 0.5 to 0.6 వోల్ట్స్. ఇన్ కేస్ ఎక్స్టర్నల్ లోడ్ ఏదైనా కనెక్ట్ చేస్తే కనుక దానికి ఇంకా తగ్గిపోతుంది, ఆ వోల్టేజ్ ఇంకా తగ్గుతుంది. సో అది ఫ్రీగా అది ఎంత జనరేట్ చేయగలదంటే 0.5 to 0.6 ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటారు దీన్ని, ఓకేనండి. ఏ ఫోటోవోల్టాయిక్ సెల్ జనరేట్స్ ఇట్స్ మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్, కామన్లీ కాల్డ్ ఇట్స్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, ఓకేనండి. ఒక ఫోటోవోల్టాయిక్ సెల్ లేదా ఒక సోలార్ సెల్ లేదా ఒక పిఎన్ జంక్షన్ డయోడ్, ఈ మూడిట్లో ఏ పీవీ సెల్, ఈ 4 పదాల్లో ఏ పదమైనా ఉపయోగించవచ్చండి. మ్యాక్సిమం ఎంత వోల్టేజ్ జనరేట్ చేయగలదంటే మ్యాక్సిమం 0.5 to 0.6 వోల్టేజ్. దానికి పేరు ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటారు దాన్ని. అంటే ఎటువంటి లోడ్ కనెక్ట్ చేయనప్పుడు వచ్చే వోల్టేజ్ అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటారు. లోడ్ కనెక్ట్ చేస్తే కనుక క్లోజ్డ్ సర్క్యూట్ అయిపోతుంది అది. అప్పుడు అంత వోల్టేజ్ మనకు కనిపించదు అనమాట, ఎందుకంటే అక్కడ కనెక్ట్ చేసిన లోడ్ అనేది ఉపయోగించేసుకుంటుంది ఆ వోల్టేజ్ని. While individual solar cells can be interconnected together within a single PV panel, solar photovoltaic panels can themselves be connected together in series and or parallel combination to form an array, increasing the total available power output for a particular solar applications compared to a single panel. సో ఈ టోటల్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే అండి, ఒక సోలార్ ప్యానల్ తీసుకుంటే కనుక, సో సోలార్ ప్యానల్ అంటే తెలుసు కదా, సోలార్ సెల్స్ అన్నీ కూడా టుగెదర్ కనెక్టెడ్ to create solar modules together connected to create solar panel. సో నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ అన్ని కలిపితే కనుక సోలార్ మాడ్యూల్ వస్తుంది. అటువంటి మాడ్యూల్స్ అన్నీ కూడా కలిపితే కనుక సోలార్ ప్యానల్ వస్తుంది. సో సోలార్ ప్యానల్స్ అంటే, సోలార్ ప్యానల్స్లో నెంబర్ ఆఫ్ సోలార్ మాడ్యూల్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి, 1 by 1 కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఒక సోలార్ సెల్ వల్ల వచ్చిన వోల్టేజ్ ఇంకో సోలార్ సెల్కి సిరీస్లో కానీ ప్యారలల్ కానీ కనెక్ట్ చేస్తే కనుక వోల్టేజ్ కానీ కరెంట్ కానీ అది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సిరీస్లో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ పెరుగుతుందా, కరెంట్ పెరుగుతుందా, ప్యారలల్గా కనెక్ట్ చేస్తే వోల్టేజ్ పెరుగుతుందా, కరెంట్ పెరుగుతుందా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇలాగ అన్నీ కూడా ఒక ఆర్డర్లో కనెక్ట్ చేయడానికి అంటే ఎరే అంటాం. ఎరే అంటే ఒక ఆర్డర్లో కనెక్ట్ చేసి ఇంక్రీజింగ్ దేర్ వోల్టేజ్ ఆర్ కరెంట్, లేదా ఇంక్రీజింగ్ అండ్ వోల్టేజ్ అండ్ కరెంట్ వాట్ ఎవర్ మేబీ. ఓవరాల్గా కరెంట్ కానీ వోల్టేజ్ కానీ పెరిగితే కనుక పవర్ పెరుగుతుందండి. ఎందుకంటే పవర్కి ఫార్ములా ఏంటంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. వోల్టేజ్ పెరిగినా కరెంట్ పెరిగినా పవర్ వాల్యూ పెరుగుతుంది. సో పవర్ అంటే మనం యూటిలైజ్ చేసుకునేదాన్ని ఏమంటే పవర్ అంటాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ పవర్, ఓకే. ఎలక్ట్రికల్ ఎనర్జీ పవర్ని యూటిలైజ్ చేసుకున్నాం, పవర్ యూజ్ చేసుకునే పవర్ పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇటువంటి ఇండివిజువల్ సోలార్ సెల్స్ అన్నింటినీ కూడా ఇంటర్ కనెక్ట్ చేసి సోలార్ మాడ్యూల్ తయారు చేస్తారు. అటువంటి సోలార్ మాడ్యూల్స్ అన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ చేసి సోలార్ ప్యానల్ తయారు చేస్తారు.
ఆ కనెక్ట్ చేసిన ఇంటర్ కనెక్షన్స్ అనేవి సిరీసా ప్యారలా, సిరీస్ అయితే ఉపయోగం ఏంటి, ప్యారల్ అయితే కనుక యూజ్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో సిరీస్ కనెక్షన్ ఆఫ్ సోలార్ సెల్ చూద్దాం. ఆల్ photovoltaic solar panels produce an output voltage when exposed to sunlight, and we can increase the voltage output of the panels by connecting them in series. ఓకే, సో సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటేనమ్మా, సోలార్ సెల్స్ అన్నిటిని కూడా, సోలార్ ప్యానల్స్ అన్నిటిని కూడా అంటే సోలార్ ప్యానల్ అంటే నెంబర్ ఆఫ్ సోలార్ మాడ్యూల్స్ ఉంటాయండి, సోలార్ మాడ్యూల్ అంటే నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు సోలార్ ప్యానల్లోకి వచ్చేసి మాట్లాడుతున్నాను నేను. నెంబర్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ అన్నిటిని కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తా అంటే అమ్మ, ఒక సోలార్ ప్యానల్ వల్ల జనరేట్ అయిన వోల్టేజ్ ఇంకో సోలార్ ప్యానల్తో సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల వోల్టేజ్ పెరుగుతుంది, వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, డబుల్ అవుతుంది వోల్టేజ్. సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ కనెక్టింగ్ సోలార్ ప్యానల్స్ ఇన్ సిరీస్ ఇంక్రీజెస్ ద వోల్టేజ్ ఆఫ్ ద సిస్టమ్. ఆ టోటల్ సిస్టమ్ యొక్క వోల్టేజ్ పెరుగుతుంది. ఆ సోలార్ ప్యానల్స్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తే కనుక చివరిగా వోల్టేజ్ మనం గ్యాదర్ చేసుకుంటాం. గ్యాదర్ చేసిన వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక్క సోలార్ ప్యానల్ వల్ల వచ్చిన వోల్టేజ్ నెంబర్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసిన వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఒక సోలార్ ప్యానల్ని ఇంకొక సోలార్ ప్యానల్తో కనుక సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక వోల్టేజ్ డబుల్ అవుతుంది. అంటే ఒక సోలార్ ప్యానల్ వల్ల వోల్టేజ్ కనుక 100 volts వస్తే కనుక అదే సోలార్ ప్యానల్ని సేమ్ టైప్ ఉన్న సోలార్ ప్యానల్స్ తోటి సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక 200 volts అవుతుంది. అలా ఇంకొక దానితో కనెక్ట్ చేస్తే అలా డబుల్ అవుతూ ఉంటుంది వాల్యూ, అంటే వోల్టేజ్ పెరుగుతుంది సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక. సో సిరీస్లో ఎలా కనెక్ట్ చేస్తారనేది డయాగ్రామ్ ప్రకారం చూపిస్తాను మీకు. సో 2 panels connected in series will produce double the voltage as compared to just one panel. సో 2 ప్యానల్స్ని సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఒక ప్యానల్లో జనరేట్ అయ్యే వోల్టేజ్ కన్నా డబుల్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. బట్ వైల్ ద వోల్టేజెస్ యాడ్స్ అప్, ద యాంపరేజ్ ఆఫ్ ఈచ్ ప్యానల్ స్టేస్ ద సేమ్. యాంపరేజ్ అంటే ఇక్కడ కరెంట్ అండి. సో కరెంట్ని యాంపియర్స్లో కొలుస్తారు, బట్ ఇక్కడ యాంపరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే కరెంట్. వోల్టేజ్ డబుల్ అవుతుంది, యాడ్ అవుతుంది, కానీ కరెంట్ మాత్రం స్టేస్ సేమ్, అంటే సేమ్ వాల్యూ కరెంట్ మెయింటైన్ చేస్తుంది. కరెంట్ వాల్యూ మాత్రం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏ వాల్యూ మారుతుందండి, వోల్టేజ్ వాల్యూ మారుతుంది, బట్ కరెంట్ వాల్యూ మారదు. వోల్టేజ్ అనేది యాడప్ అవుతూ ఉంటుంది, బట్ కరెంట్ మాత్రం స్టేస్ సేమ్ వాల్యూ మెయింటైన్ చేస్తుంది. దట్ ఈస్ కరెంట్ ఇన్ సిరీస్ డు నాట్ యాడప్. కరెంట్ అనేది యాడ్ అవ్వదు. జస్ట్ ఫస్ట్ ప్యానల్లో ఎంత కరెంట్ జనరేట్ అవుతుందో ఫస్ట్ ప్యానల్ వల్ల సెకండ్ ప్యానల్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు సేమ్ కరెంట్ ఉంటుంది, బట్ వోల్టేజ్ మాత్రం యాడప్ అవుతుంటుంది. బట్ ఇక్కడ పవర్ మాత్రం పెరుగుతుందండి, ఎందుకంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా పవర్ అంటే. సో కాబట్టి వోల్టేజ్ పెరిగినా కరెంట్ పెరిగినా ఏది పెరిగినా సరే పవర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ కరెంట్ కాన్స్టెంట్గా ఉంది, వోల్టేజ్ పెరుగుతుంది కాబట్టి పవర్ పెరుగుతూనే ఉంటుంది. సో పవర్ పెరుగుతుందంటే మీనింగ్ ఏంటంటే మనం ఉపయోగించుకునే ఎనర్జీ పెరుగుతున్నట్టే, మనం ఎక్కువ ఎనర్జీని ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి. వెన్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్ ఆర్ వైడ్ ఎలక్ట్రికల్ ఇన్ సిరీస్, అంటే సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక ఎలక్ట్రికల్గా సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక ఎలా కనెక్ట్ చేయాలంటే, ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద ఫస్ట్ ప్యానల్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద నెక్స్ట్, అంటే సెకండ్ ప్యానల్. సో సిరీస్లో కనెక్ట్ చేయడం అంటే ఫస్ట్ ప్యానల్ ఉంటుందండి, ఫస్ట్ ప్యానల్కి పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. దాని పక్కన సెకండ్ ప్యానల్ పెడతారు. అయితే ఫస్ట్ ప్యానల్లో ఉన్న నెగిటివ్ టెర్మినల్ నుంచి ఒక వైర్ తీసుకువెళ్ళి సెకండ్ ప్యానల్లో ఉన్న పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తారు. అదేవిధంగా సెకండ్ ప్యానల్లో ఉన్న నెగిటివ్ టెర్మినల్ తీసుకువెళ్ళి థర్డ్ ప్యానల్లో ఉన్న పాజిటివ్ టెర్మినల్కి, అదేవిధంగా థర్డ్ ప్యానల్లో ఉన్న నెగిటివ్ టెర్మినల్ తీసుకెళ్ళి ఫోర్త్ ప్యానల్లో ఉన్న పాజిటివ్ టెర్మినల్, అలా 1 by 1 కనెక్ట్ చేస్తూ ఉంటారు. సిరీస్ అంటే మీనింగ్ అది. సో నెగిటివ్ టు పాజిటివ్ అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనండి. అండ్ సో ఎన్ని ప్యానల్స్ అయితే ఉంటాయో అన్ని ప్యానల్స్ అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. సిరీస్ కనెక్టెడ్ సోలార్ ప్యానల్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్. ఇలా సిరీస్లో కనెక్ట్ చేసిన సోలార్ ప్యానల్స్ ఏమంటాం అంటే స్ట్రింగ్ అంటాం. ఇట్స్ కాల్డ్ స్ట్రింగ్ అండి, సిరీస్లో కనెక్ట్ చేసిన సోలార్ ప్యానల్స్ అన్నిటిని. థస్ ద యూజ్ ఆఫ్ ద వర్డ్ స్ట్రింగ్ మీన్స్ దట్ ద ప్యానల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో మీకు అప్పుడు సోలార్ ఫిజిక్స్ సంబంధించి స్ట్రింగ్ అనే వర్డ్ ఎక్కడ ఉపయోగించినా సరే మీనింగ్ ఏంటంటే సోలార్ ప్యానల్స్ అన్నింటినీ కూడా సిరీస్లో కనెక్ట్ చేసినట్టు. ఆ సిరీస్లో కనెక్షన్ నేను చెప్పింది మీకు అర్థం అవ్వకపోతే కనుక నెక్స్ట్ ఇమేజ్ చూపిస్తాను చూడండి. నోట్ దట్ సిరీస్ స్ట్రింగ్స్ ఆఫ్ PV panels can be connected in parallel to increase the total current and therefore more power output. ఇలా సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక ఏం పెరుగుతుందండి, వోల్టేజ్ పెరుగుతుంది కదా. ఇలాగా సిరీస్లో కనెక్ట్ చేసిన ఈ ప్యానల్స్ అన్నింటినీ కూడా ఇంకొక పెద్ద ప్యానల్ తోటి ప్యారల్గా కనెక్ట్ చేస్తే కనుక దీంట్లో డెవలప్ అయిన వోల్టేజ్తో పాటు కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది సిరీస్లో కనెక్ట్ చేసిన ప్యానల్కి. దీన్ని ఇంకొక ప్యానల్తో ప్యారల్లో కనెక్ట్ చేస్తే కనుక కరెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో అది ప్యారల్ కనెక్షన్ చూపిస్తాను మీకు అది. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఐ వాంట్ టు ఎక్స్పోజ్ యూ. ఇక్కడ చూడండి ఒకసారి సిరీస్ కనెక్షను. ఇక్కడ టోటల్గా మీకు 4 ప్యానల్స్ చూపిస్తున్నాను. అఫ్కోర్స్ మధ్యలో డాటెడ్ లైన్స్ చూపించింది అండ్ సో ఆన్ అనమాట. నెంబర్ ఆఫ్ ప్యానల్స్ ఉన్నాయి అని ఇమాజిన్ చేసుకోండి.
సో ఫస్ట్ ప్యానల్లో నెగిటివ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేశాడు, సెకండ్ ప్యానల్లో పాజిటివ్కి, సెకండ్ ప్యానల్లో నెగిటివ్ టెర్మినల్ థర్డ్ ప్యానల్లో పాజిటివ్కి, థర్డ్ దాంట్లో నెగిటివ్ టెర్మినల్ ఫోర్త్ ప్యానల్లో పాజిటివ్కి అండ్ సో ఆన్. అలా లాస్ట్ ప్యానల్ ఉంటుంది కదా, దాని నెగిటివ్ టెర్మినల్ ఫస్ట్ ప్యానల్కి పాజిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి దేనికైతే మనం లోడ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం, అంటే ఏ డివైస్ని అయితే రన్ చేద్దాం అనుకుంటున్నామో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగించి, ఈ వోల్టేజ్ ఉపయోగించి దానికి కనెక్ట్ చేస్తారు. ఓకేనండి. ఇలా క్రియేట్ అయిన వోల్టేజ్ని స్టోర్ చేసుకోవాలంటే బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీకి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఈ పాజిటివ్ నెగిటివ్ తీసుకెళ్ళి బ్యాటరీ కనెక్ట్ చేస్తే బ్యాటరీ ఏం చేస్తుందంటే ఆ స్టోర్ అయిన డెవలప్ అయిన వోల్టేజ్ స్టోర్ చేసుకుంటుంది. అది ఆ బ్యాటరీలో స్టోర్ అయిన తర్వాత ఎనర్జీని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. చూడండి ఒకసారి, సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక ఫస్ట్ ప్యానల్ యొక్క వోల్టేజ్ ఎంత అండి, 12 volts చూపిస్తున్నాయి ఇక్కడ. కరెంట్ ఎంతంటే 5 amperes. సెకండ్ ప్యానల్ యొక్క వోల్టేజ్ 12 volts, కరెంట్ ఎంతంటే 5. సేమ్ సిరీస్లో కనెక్ట్ చేస్తాం కాబట్టి కరెంట్ మారదండి. థర్డ్ ప్యానల్ యొక్క వోల్టేజ్ అంటే 12 volts, కరెంట్ కూడా 5 amperes. అంటే సేమ్ టైప్ ఆఫ్ ప్యానల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక, అంటే ఒకే రకమైన వోల్టేజ్ ఒకే రకమైన కరెంట్ని డెవలప్ చేసే ప్యానల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. వోల్టేజ్ అనేది చూడండి, 3 వోల్టేజ్లు కూడా యాడప్ అయినాయి. 36 టోటల్ వోల్టేజ్ అంటే 36 volts, బట్ కరెంట్ మాత్రం స్టేజ్ సేమ్, కరెంట్ వాల్యూ మారదు. ఇలా సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక జరిగే ప్రాసెస్ ఇది అనమాట. ఒక అర్థమైంది కదండి. అంటే వోల్టేజ్ ఎక్కువ పెరుగుతుంది కానీ కరెంట్ వాల్యూ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది సిరీస్లో కనెక్ట్ చేస్తే. సో కమింగ్ టు ద ప్యారల్ కనెక్షన్, ఇక్కడ ఇంతకుముందు చూపించిన డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషను. హియర్ ఆల్ ద సోలార్ పీవీ ప్యానల్స్ ఆర్ ఆఫ్ ద సేమ్ టైప్ ఆఫ్ పవర్ రేటింగ్. సో సేమ్ టైప్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ని ప్యానల్స్కి పవర్ వాల్యూ ఒకటే. పవర్ వాల్యూ ఒకటే అంటే పవర్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాను, వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా. సో ఫస్ట్ ప్యానల్ యొక్క పవర్ ఎంత అంటే 60 watt, సెకండ్ ప్యానల్ యొక్క పవర్ ఎంత 60 watt, అంటే 12 into 5 కదా. అలాగే సేమ్ పవర్ రేటింగ్ ఉన్న 3 ప్యానల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో చూపిస్తున్నాడు. సో వోల్టేజ్ అనేది ఏమైంది, యాడప్ అయింది 36 volts, కరెంట్ మాత్రం స్టేజ్ సేమ్. సిరీస్లో కనెక్ట్ చేస్తే కానీ కరెంట్ వాల్యూ మారదండి. అండ్ ప్యారల్ కనెక్షన్స్కి వస్తే కనుక, వెన్ కనెక్టింగ్ సోలార్ ప్యానల్స్ టుగెదర్ ఇన్ ప్యారలల్ ద టోటల్ వోల్టేజ్ అవుట్పుట్ రిమైన్స్ ద సేమ్ as it would for a single panel, but the output current becomes the sum of the amperes of each panel. Okay, just opposite to the series connection అండి. సిరీస్ కనెక్షన్లో ఏం జరుగుతుంది, వోల్టేజ్ అనేది యాడప్ అవుతుంది బట్ కరెంట్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ ప్యారల్ కనెక్షన్ ఏం జరుగుతుంది అంటమ్మా, వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కరెంట్ మాత్రం యాడప్ అవుతుంది. యాంపెరేజ్ అంటే కరెంట్. ఓకేనా. thus the effect of parallel wiring is that the voltage stays the same while the amperage adds up. వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది, యాంపరేజ్ అంటే కరెంట్ వాల్యూ మాత్రం యాడప్ అవుతూ ఉంటుంది. ఫోటోవోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ జనరేట్ ఎ కరెంట్ వెన్ ఎక్స్పోజ్ టు సన్లైట్ అండ్ వీ కెన్ ఇంక్రీజ్ ద కరెంట్ అవుట్పుట్ ఆఫ్ ఎన్ అరే బై కనెక్టింగ్ పీవీ ప్యానల్స్ ఇన్ ఏ ప్యారలల్. సో కాబట్టి వోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ని కనుక మనం ఉపయోగించుకుని వాటి ద్వారా కరెంట్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటే కనుక ఆ ప్యానల్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే కనుక కరెంట్ వాల్యూ పెరుగుతుంది. దట్ ఈస్ కనెక్టింగ్ సోలార్ ప్యానల్స్ ఇన్ ప్యారలల్ ఇంక్రీజెస్ ద అవైలబుల్ కరెంట్ ఆఫ్ ద సిస్టమ్. సో కరెంట్ వాల్యూ పెంచుతుంది, బట్ వైల్ ద కరెంట్ యాడ్స్ అప్ ద ప్యానల్ వోల్టేజ్ స్టేజ్ ద సేమ్. వోల్టేజ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. వెన్ పీవీ ప్యానల్స్ ఆర్ వైడ్ ఎలక్ట్రికల్ ఇన్ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రికల్గా అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో పీవీ ప్యానల్స్ని ప్యారలల్ కనెక్ట్ చేయాలంటే కనుక ఏం చేయాలంటున్నారు చూడండి. ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద ఆల్ ద ప్యానల్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్, పాజిటివ్ టు పాజిటివ్, అండ్ ఆల్ ద నెగిటివ్ టెర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్, నెగిటివ్ టు నెగిటివ్, until all the panels are wired in parallel and you are left with one single positive terminal and one single negative terminal to attach your regulator and batteries. సో ఇక్కడ సిరీస్కి దీనికి డిఫరెన్స్ చూడండి. సిరీస్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ప్యానల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ సెకండ్ ప్యానల్ యొక్క పాజిటివ్కి, సెకండ్ యొక్క నెగిటివ్ టెర్మినల్ థర్డ్ ప్యానల్ యొక్క పాజిటివ్కి అండ్ సో అలాగ 1 by 1 కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ప్యారలల్ కనెక్షన్లో ఎలాగంటే ఎన్నైతే మీరు ప్యానల్స్ ఉన్నాయో ఆ ప్యానల్స్ అన్నిటి యొక్క పాజిటివ్ టెర్మినల్స్ అన్నీ కూడా కనెక్ట్ చేయాలి 1 by 1. ఎన్నైతే ప్యానల్స్ ఉన్నాయో వాటి అన్నిటికి నెగిటివ్ టెర్మినల్స్ కనెక్ట్ చేసుకోవాలి. అంటే పాజిటివ్ టు పాజిటివ్ అలా కనెక్ట్ చేసుకుంటారు, నెగిటివ్ టు నెగిటివ్. ఓకేనా. అంటిల్ లాస్ట్ ప్యానల్ వరకు అలా కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ ప్యానల్కి ఆ నెగిటివ్ టెర్మినల్, ఫస్ట్ ప్యానల్కి పాజిటివ్ టెర్మినల్, ఆ లాస్ట్ ప్యానల్ యొక్క పాజిటివ్ టెర్మినల్, లాస్ట్ ప్యానల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ వదిలేసి దాన్ని దేన్ని కనెక్ట్ చేస్తారంటే చివర ఒక బ్యాటరీ కానీ లేదా ఒక రెగ్యులేటర్ ఉపయోగించుకునే డివైస్ ఏదో ఒక జనరేటర్ కానీ లేదా బల్బ్ కానీ ఫ్యాన్ కానీ లేదా హోమ్ కానీ వాట్ ఎవర్ మేబీ. ఓకే అండి. దానికి వదిలేస్తారు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ టెర్మినల్ చివరున్న ప్యానల్ సంబంధించి. మిగతా ప్యానల్స్ అన్నిటి మాత్రం పాజిటివ్స్ అన్ని కూడా కలిపేయాలి, నెగిటివ్స్ అన్ని కూడా కలిపేయాలి. నోట్ దట్ సిరీస్ స్ట్రింగ్స్ ఆఫ్ పీవీ ప్యానల్స్ కెన్ ఆల్సో బీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ మల్టీ స్ట్రింగ్స్ టు ఇంక్రీజ్ ద కరెంట్ అండ్ దేర్ ఫోర్ పవర్ అవుట్పుట్. సిరీస్లో కనెక్ట్ చేసిన ప్యానల్స్ని
సిరీస్లో కనెక్ట్ చేసిన ప్యానల్ ఉంటుంది కదా, పెద్ద ప్యానల్ ఉంటుంది కదా, దాన్ని ఇంకొక పెద్ద ప్యానల్ తోటి ప్యారల్ కనెక్ట్ చేసాం అనుకోండి. ఆల్రెడీ సిరీస్లో కనెక్ట్ చేసిన పెద్ద ప్యానల్కి సంబంధించి వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది, అదొక 1000 volts జనరేట్ అయిన ప్యానల్ అనుకోండి. అటువంటి 1000 volts జనరేట్ అయిన ఇంకొక ప్యానల్ని దీనికి ప్యారల్ కలిపారు అనుకోండి, అంటే వోల్టేజ్ 1000 volts ఉంటుంది, ఆటోమేటిక్గా ప్యారల్ కలిపారు కాబట్టి కరెంట్ కూడా పెరుగుతుంది. సో 1000 volts ప్యానల్కి సంబంధించిన కరెంటు 500 amperes అనుకోండి. ఈ 500 amperesని ఇంకో 500 amperesతో సిరీస్ ప్యారల్ కలిపారు అనుకోండి, కరెంట్ వాల్యూ పెరుగుతుంది, అంటే 1000 amperes అవుతుంది. అంటే 1000 volts ప్లస్ 1000 volts అండ్ 1000 amperes, 1000 into 1000, 1 lakh watt అనేది పవర్ జనరేట్ అవుతుంది అనమాట. సిరీస్లో ఉన్న ప్యానల్స్ అన్నింటినీ కూడా ప్యారల్ కనెక్ట్ చేస్తే కనుక పవర్ అవుట్పుట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఒక నిమిషం. సో ఆ విధంగా సిరీస్లో కనెక్ట్ చేసిన ప్యానల్ని ఇంకొక ప్యానల్ తోటి ప్యారల్ కనెక్ట్ చేస్తాం. అంటే సిరీస్ కనెక్టెడ్ ప్యానల్, అదేవిధంగా ఇంకో సిరీస్ కనెక్టెడ్ ప్యానల్ ఉంటాయి కదా, ఆ ప్యానల్ని ఇంకొక సిరీస్ కనెక్టెడ్ ప్యానల్తో ప్యారల్గా కనెక్ట్ చేస్తే కనుక వోల్టేజ్తో పాటు కరెంట్ వాల్యూ కూడా పెరుగుతుంది, ఆటోమేటిక్గా పవర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ ద ప్యారల్ కనెక్షన్. ఇందా చెప్పాను కదా, ఆల్ పాజిటివ్ టెర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్, ఆల్ నెగిటివ్ టెర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్, అండ్ ఫస్ట్ పాజిటివ్ టెర్మినల్ అండ్ లాస్ట్ ప్యానల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద లోడ్. సో దిస్ is the parallel connection. So observe the difference between the series and parallel connection. So this is the example. ప్యారల్ కనెక్ట్ చేస్తే కనుక ఏది కాన్స్టెంట్గా ఉంటుందంటే వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ కరెంట్ మాత్రం యాడప్ అవుతుంది. ఫస్ట్ ప్యానల్ యొక్క వోల్టేజ్ అంతా 12 volts, సెకండ్ ప్యానల్ యొక్క వోల్టేజ్ 12 volts, థర్డ్ ప్యానల్ యొక్క వోల్టేజ్ 12 volts. బట్ మూడింటిని ప్యారల్ కనెక్ట్ చేస్తే వోల్టేజ్ ఏం మారదు, బట్ కరెంట్ చూడండి 5 amperes, టోటల్గా 15 amperes అవుతుంది. సో దానికి సంబంధించిన మ్యాటర్ ఇది. ఓకేనండి.